వరలక్ష్మి వ్రత పూజా విధానము. ఈ వరలక్ష్మి వ్రతమునకు కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరము, గంధపు పొడి, 2 కొబ్బరికాయలు, ఎర్ర జాకెట్ ముక్క, బియ్యము, 1 ఇత్తడి పళ్ళెము, కలశానికి చెంబు, అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు, దానిమ్మ పండ్లు, బెల్లము, చిల్లర డబ్బులు, పంచదార, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, మామిడాకులు, పూలు, పూలమాల, వత్తులు, ప్రసాదానికి వడపప్పు, చలిమిడి, పొంగలి, తెల్లదారం 9 పోగులు దారం పోసి తెచ్చుకోవాలి. గాజులు. వరలక్ష్మి వ్రత పూజా విధానము. ముందుగా ఇంటిని శుచి అయి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అలంకరించుకొని పూజా మందిరానికి మామిడి తోరణాలు లేదా తమలపాకులు కట్టుకోవాలి. దీపం వెలిగించుకోవాలి. వెలిగించి దీపం ఆవునేతితో వెలిగించాలి. దీపానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అక్షంతలు వేయాలి. వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే, దీపలక్ష్మే నమః అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. తర్వాత మొదటగా ఏ పూజ ప్రారంభించబోయేటప్పుడైనా ముందుగా ఘంటానాదం చేయాలి. అంటే ఘంటానాదం చేయడం వలన ఆ మంత్రానికి అర్థం ఏంటంటే చెడు శక్తులు ఏమైనా ఉంటే వెళ్ళిపోయి మంచి శక్తులు ఇంట్లోకి వస్తాయి. అంటే మేము పూజ చేసుకుంటున్నాం కాబట్టి దేవతలను రమ్మని ఆహ్వానించడమే ఘంటానాదం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్యాద్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. తర్వాత మనం 1 గ్లాసు చెంబు లేదా 2 గ్లాసులలో నీళ్లు పెట్టుకోవాలి. దానిలో 1 తమలపాకు లేదా మామిడాకు వేసుకుని ఆ నీటిలో ఆకు ముంచి తల మీద చల్లుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభ్యాసాంతు శుచి. అంటే పూజ చేసుకోవడానికి మనం ఏదైనా పవిత్రంగానే ఉంటాము. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా పవిత్రం అవడం కోసం జలంతో మనం శుద్ధి చేసుకుంటాం. తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మొదటగా గణపతిని మనం పూజించుకోవాలి. గణపతి పూజతో ప్రారంభించుకోవాలి. తర్వాత ఆచమనం చేయాలి. అంటే మనం 1 గ్లాసు చెంబు లేదా 2 గ్లాసుల్లో నీళ్లు పెట్టుకున్నప్పుడు ఒకదానితో ఆచమనం చేయాలి. ఆచమనం అంటే మొదటగా చేయి కడుక్కొని తర్వాత 3 సార్లు నీటిని త్రాగి మరల చేయి కడుక్కోవాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. తర్వాత కొంచెం అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం మహః, ఓం జనః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్, ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరాపవోం. తర్వాత సంకల్పం చెప్పాలి. అంటే మనం ఒక ఉత్తరం రాసినప్పుడు దానికి అడ్రస్ ఎంత ఇంపార్టెంటో ఈ పూజ ఎందుకు చేస్తున్నామనేదే సంకల్పం. మమోపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సోపన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే
ద్వాదశ్యాం భృగువాసరే శుభనక్షత్ర మూలా నక్షత్రే యోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య. మొదటగా మీ గోత్రము, తర్వాత మీ మగవారి పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. తర్వాత సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీనారాయణ పూజాం కరిష్యే. శ్రీ వరలక్ష్మీనారాయణ పూజార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తర్వాత మీరు ఆచమనం చేసినటువంటి పాత్ర కాకుండా ఇంకొక పాత్రకి, కలశానికి, ఆ రెండో చెంబులో పెట్టుకున్నటువంటి నీటి పాత్ర కలశానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్యం పెట్టి తర్వాత దాంట్లో ఒక తమలపాకు వేసి దాని మీద చెయ్యి పెట్టాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామ వేదోహ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా యజోగుష్యాప ఓపాపూర్భువస్వరాపవో. తర్వాత చెయ్యిని తీసివేసి దాంట్లో ఉన్నటువంటి తమలపాకును నీళ్లలో తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. అంటే ఈ గంగాజలంలోనే మన యొక్క ఈ మంత్రంతో సకల దేవతలు, సకల నదీ తీర్థాలు దీనిలోకి వస్తాయి. అంటే భగవంతునికి చేసే ప్రతి చర్య నీటితోనే చేస్తాం. అంటే స్నానం, నైవేద్యం, తాంబూలం ప్రతిసారి నీళ్లను ఉపయోగిస్తాం. కనుక ఆ నీటిని పవిత్రమైన మంత్రంతో పవిత్రమవుతుంది ఈ జలం. కాబట్టి మొదటగా ఆ నీటిగా దేవుని మీద చల్లండి, తర్వాత మీ మీద చల్లుకోండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. తర్వాత మీ పక్కన ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పసుపు గణపతి లేదా గణపతి విగ్రహాన్ని పెట్టుకొని స్వామిని ఆవాహన. అంటే ఏ దేవుడికైనా షోడశ ఉపచారాలు ఉంటాయి, 16 ఉపచారాలతో. అంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చినట్లయితే ఏ విధంగా మనం వారిని రమ్మని పిలిచి ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి మనం ఎలా మర్యాద చేస్తామో భగవంతునికి కూడా అంతే. కనుక మొదటగా పసుపు వినాయకుడిని లేదా వినాయకుడు బొమ్మ మీద తమలపాకు తిప్పి పట్టుకోండి. అంటే స్వామిని మనం రమ్మని పిలుస్తున్నాం. ఓం అసనీతే పునరస్మాశ్చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పసీమ సూర్యముచ్చరంతమనుమతే మృడ్యాన స్వస్తి అమృతం వై నేవైధా స్థానముపహ్వైతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆ ఆకు తీసి ఆ కలశం చెంబులో వేసి కొంచెం అక్షంతలు స్వామి ముందు వేయండి. తర్వాత నమస్కారం చేసుకోండి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः దసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తర్వాత ఆ తమలపాకుతో ఒక్క నీళ్లు చుక్క చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత ఓం గం గణపతయే నమః అంటూ నీళ్లు చల్లుతూ ఉండండి. స్నానం ఆపోహిష్టామ యోభువస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతేహనః వసతీరవ మాతరః తస్మాదరంగమమవోయస్సక్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత దూదితో వస్త్రంలాగా చేసి వేయండి లేదా అక్షంతలు వేయండి. అభివస్త్రాసోసనాన్యర్షాభిధేను సుదుకో పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. నూతన వస్త్రం సమర్పయామి. తర్వాత స్వామికి ముందు వైపున గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. కుంకుమం సోఫనం దివ్యం సర్వదా మంగళప్రదం. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షదాన్ సమర్పయామి. కొంచెం అక్షంతలు వేయండి. తర్వాత
కొన్ని పూలు తీసుకోండి. తీసుకొని ఓం గం గణపతియే నమః, గం గణపతియే నమః అంటూ పూజించండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి. తర్వాత 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైర్సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. స్వామి చుట్టూ తిప్పండి, తిప్పి పక్కన పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. 2 చేతులతో దీపారాధనని 3 సార్లు స్వామికి అద్దండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా ఒక నీటి చుక్క స్వామి ముందు వేయండి. తర్వాత ఒక పండు కానీ బెల్లం కానీ ఏదైనా సరే స్వామికి నైవేద్యం పెట్టండి. పెట్టి ఒక తమలపాకు వేసి దాని మీద బెల్లం పెట్టండి, లేదా ఒక పండు పెట్టి కొంచెం మొదట్లో తీసి నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పర్షించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసర నైవేద్యం సమర్పయామి. 2 చేతులతో 3 సార్లు ప్రసాదాన్ని స్వామికి చూపించండి. తర్వాత ప్రసాదం చుట్టూ నీళ్లు తిప్పి పక్కన వేయండి. అలా 3 సార్లు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసర నైవేద్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. తర్వాత తాంబూలం పెట్టండి. అంటే 3 తమలపాకులు, 1 వక్క, 1 చిల్లర డబ్బులు, 2 అరటి పండ్లు కలిపి పట్టుకొని స్వామికి చూపియండి. భోగి పలస్య కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత హారతి వెలిగించండి. వెలిగించి స్వామికి చూపించండి. యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజ్యాది ప్రతిర్బభూవ. సంకీర్ణనాగా స్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. తర్వాత ఆ హారతిని కింద పెట్టి 1 నీళ్ల చుక్క వేసి స్వామికి 2 చేతులతో 3 సార్లు అద్ది మీరు కళ్ళకద్దుకోండి. నమః పార్వతీసుతయే హరహర మహాదేవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. తర్వాత 2 అక్షంతలు, 1 చిల్లర డబ్బులు, పూలు కలిపి పట్టుకోండి. ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మీ గోత్రము, మీ మగవాళ్ళ పేరు, మీ పేర్లు చెప్పుకొని కళ్ళకద్దుకొని స్వామి యొక్క పాదాల దగ్గర వేయండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత 2 చేతులతో నమస్కారం చేసుకోండి. యాని కానిజ జన్మాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షా గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మనస్ఫూర్తిగా మీరు ఒక కోరిక కోరుకొని స్వామికి నమస్కరించుకోండి. తర్వాత స్వామి దగ్గర నమస్కరించుకోండి. కొంచెం అక్షంతలు, కుడి చేతిలో అక్షంతలు తీసుకోండి, ఎడం చేత్తో నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని ఆ నీటిని వదిలివేసి తర్వాత అక్షంతల్ని దేవుడి ముందు వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశోపచార పూజాం సమర్పయామి. ఒక్కసారి చెంపలు వేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని స్వామి ముందు పూజించిన 2 అక్షంతలు తల మీద వేసుకోండి. 1 పువ్వుని తలలో పెట్టుకోండి. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి పూజ మనం చేసుకుందాం.
ముందుగా అమ్మవారి ఫోటోని లేదా మీరు అమ్మవారిని అలంకరించుకున్నట్లయితే ఆ అమ్మవారి ముందు కలశం పెట్టుకోవాలి. కలశం అంటే ఒక రాగి చెంబు, ఇత్తడి చెంబు లేదా వెండి చెంబు, మన శక్తి కొద్దీ. స్టీల్ చెంబు మాత్రం పనికిరాదు. కలశం చెంబులో నీరు పోసి 2 తులసి దళాలు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి పైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద జాకెట్ ముక్కను ఉంచాలి. ఉంచి ఒక్కసారి అమ్మని, అంటే ఎప్పుడు అయినా సరే అమ్మని అయ్యతో సహా కలిసి మనం పూజించాలి. కాబట్టి వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒకసారి నమస్కరించుకోండి. ధ్యానం. పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షంతలు వేయండి. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మేఘేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తర్వాత ఒక తమలపాకుని తీసుకుని లేదా పువ్వుని తీసుకుని కలశం మీద ఇలా తిప్పి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాశ్చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్సేమ సూర్యముచ్చరంతమనుమతే మృడ్యాన స్వస్తి అమృతం వై నేవైధా ప్రాణమహ్వైతే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు వేయండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. తర్వాత ఒక నీళ్ల చుక్క చల్లండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధం పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. మరలా నీరు చల్లండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఆచమనీయం సమర్పయామి. తర్వాత కలశానికి ముందు ఒక పళ్ళెం కానీ గిన్నె కానీ పెట్టుకొని మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉన్నట్లయితే ఆ గిన్నెలో విగ్రహాన్ని పెట్టుకోండి. లేదా ₹1 బిళ్ళని పెట్టుకొని పంచామృత స్నానం అంటే ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి అన్నీ కొంచెం కొంచెం వేయండి. వయోధది గృదోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత ఆ విగ్రహాన్ని లేదా ₹1 బిళ్ళని అంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి పూజించాలి. శుభ్రంగా స్నానం చేయించండి, కడగండి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధిసోదరి. శుద్ధోదక స్నానం సమర్పయామి. తీసి ఆ అమ్మవారి విగ్రహాన్ని లేదా ₹1 బిళ్ళని తీసి కలశం ముందు పెట్టండి. పెట్టి అమ్మవారికి వస్త్రం కట్టండి. లేదా పైన ఉన్న కలశం మీద పెట్టినటువంటి జాకెట్ ముక్కను తాకండి. సురార్చితాంఘ్రే యుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత కలశానికి మన దగ్గర ఏమైనా అంటే కలశ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆభరణాలు ఉంటే వేయండి. లేదా అక్షంతలు పట్టుకొని కేయూర కంకణే దివ్యే హారనూపురమేఖలే విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే. ఆభరణాన్ సమర్పయామి. ఆభరణార్థం అక్షదాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. తర్వాత చక్కగా కళ్యాణం బొట్టు కలశానికి, కలశం చెంబుకి, జాకెట్ ముక్క మీద కళ్యాణం బొట్టు పెట్టండి. ముందు పెట్టినటువంటి లక్ష్మీదేవి, ఇందాక మీరు పంచామృత స్నానం చేయించినటువంటి లక్ష్మీదేవి విగ్రహానికి లేదా ఆ రూపంలో పూజించిన ₹1 ప్రతిమకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అక్షదాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రాన్ కుంకుమోపేతాన్ గృహాత్యాం అంబికాపుత్రికే. అక్షదాన్ సమర్పయామి.
అక్షంతలు వేయండి. తర్వాత పూలమాల కలశాన్ని, తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని అంతా పూలమాలతో అలంకరించండి. విడి పూలు పెట్టండి. మల్లికా జాజికా కుసుమాశ్చైవ కైర్వకుళైః సదా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే పుష్పాణి పూజయామి. తర్వాత అథాంగ పూజ అంటారు. అంటే ఏ స్వామినైనా అమ్మనైనా పాదాల నుంచి ముఖం వరకు పూజించడం, అన్ని అవయవాలను పూజించడం. ఓం వరలక్ష్మీనారాయణాయ నమః అంటూ అథాంగ పూజ. మొదటగా పువ్వులు వేయండి, పువ్వులతో పూజించండి. ఓం చెంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునే పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఉరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు. ఇవి కలశం ముందు ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక తమలపాకు కానీ వేసుకుని ఓం వరలక్ష్మీనారాయణాయ నమః అంటూ పూజించండి. అష్టోత్తర నామాలు 108 నామాలతో పూజిస్తాం. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మికాయై నమః వాచ్యై నమః పద్మాలయాయై నమః పద్మాయై నమః శుచ్యై నమః స్వాహాయై నమః స్వధాయై నమః సుధాయై నమః ధన్యాయై నమః హిరణ్మయ్యై నమః లక్ష్మ్యై నమః నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయై నమః రమాయై నమః వసుధారిణ్యై నమః కమలాయై నమః కాంతాయై నమః కామాక్షై నమః క్రోధసంభవాయై నమః అనుగ్రహప్రదాయై నమః బుద్ధ్యై నమః అనఘాయై నమః హరివల్లభాయై నమః అశోకాయై నమః అమృతాయై నమః దీప్తాయై నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః కరుణాయై నమః లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మహస్తాయై నమః పద్మాక్షై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయై నమః వరారోహాయై నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయై నమః సుప్రసన్నాయై నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రవదనాయై నమః చంద్రాయై నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయై నమః చంద్రరూపాయై నమః ఇందిరాయై నమః ఇందుశీతలాయై నమః ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః శివాయై నమః శివకర్త్రే నమః సత్యై నమః విమలాయై నమః విశ్వజనన్యై నమః పుష్ట్యై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీతిపుష్కరిణ్యై నమః శాంతాయై నమః శుక్లమాల్యాంబరాయై నమః శ్రీయై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయై నమః యశస్విన్యై నమః వసుంధరాయై నమః ఉదారాంగాయై నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్త్రే నమః సిద్ధ్యై నమః స్త్రైణసౌమ్యాయై నమః శుభప్రదాయై నమః నృపవేశ్మగతానందాయై నమః వరలక్ష్మై నమః వసుప్రదాయై నమః శుభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాయై నమః జయాయై నమః మంగళదేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాయై నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమాశ్రితాయై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః దేవ్యై నమః సర్వోపద్రవ నివారిణ్యై నమః నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః భువనేశ్వర్యై నమః
ఇప్పుడు సాంబ్రాణి కడ్డీలు వెలిగించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణత్వం. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. తర్వాత దీపారాధనని 3 సార్లు 2 చేతులతో కలశం దగ్గర అమ్మవారి దగ్గర అద్దండి. ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. దీపం సమర్పయామి. ఇప్పుడు వడపప్పు, చలిమిడి, తర్వాత పానకం, దానిమ్మ పండ్లు, మీకు తోచినటువంటి పిండి వంటలు లేదంటే పాయసం, మీరు ఏవైతే తయారు చేశారో ఆ పదార్థాలన్నింటినీ అమ్మ ముందు పెట్టి అన్నిటి మీద మూతలు తీసి ఆ గరిటెలు తీసివేసి నీళ్లు చల్లండి. నైవేద్యం షడ్రసోపేతం దధిమాద్యజ్జ సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. 2 చేతులతో నైవేద్యాలను అమ్మకు చూపించండి. నైవేద్యం సమర్పయామి. తర్వాత ఆ ప్రసాదాలన్నిటి చుట్టూ నీళ్లు తిప్పి పక్కన వేయండి. అలా 3 సార్లు వేయండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహత్వాం దేవి శీతలం సుమనోహరం. పానీయం సమర్పయామి. తర్వాత ఒక 5 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, ఒక చిల్లర డబ్బులు కలిపి తాంబూలం అమ్మవారికి చూపించండి, తాకించండి. భోగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత హారతి ఇవ్వండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. నీరాజనం సమర్పయామి. తర్వాత అక్షంతలు, చిల్లర డబ్బులు, 2 పూలు కలిపి పట్టుకొని లేచి నిలబడండి. పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. మంత్రపుష్పం సమర్పయామి. 2 చేతులతో కళ్ళకద్దుకుని అమ్మ పాదాల ముందు వేయండి. తర్వాత నమస్కారం చేసుకోండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. సమస్త లోకేశ జననీ నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్తవరధే వరలక్ష్మే నమో నమః. శ్రీ వరలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. తర్వాత మీరు ఇందాక తోరం ఏర్పాటు చేసుకున్నాం. 9 పోగులు పోసి తెల్లదారం 9 ముడులు వేసి మధ్యలో 2 పువ్వులు పెట్టి పసుపు పూసి ఆ తోరాన్ని అమ్మవారి ముందు పెట్టి కూర్చొని తోరానికి పూజ చేయండి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. అక్షంతలతో పూజించండి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రై నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. విష్ణు స్థితాయై నమః నవమ గ్రంథిం పూజయామి. పూజించిన తర్వాత దానిని చేతికి కట్టుకోవాలి. భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని చదువుతూ ఈ మంత్రాన్ని వింటూ అయినా కుడి చేతికి కట్టుకోండి. తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వండి. అంటే వాయనం 2 రకాలుగా ఉంటుంది. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు, లేదంటే ఇలా ఇవ్వచ్చు. వీటితో పాటు నానబెట్టిన శనగలు కూడా కలిపి అమ్మవారి కలశానికి అమ్మవారికి ఇలా తాకించండి. ఏవం సంపూజ్యం కళ్యాణిం వరలక్ష్మీ స్వశక్తితః దాసత్యం ద్వాదశాపోపవాయనం హి ధ్వజాతయే. ఇక్కడ ఈ వాయనం ఇవ్వడంలో కొంతమంది పూర్ణాలను వండి 5 పూర్ణాలు లేదా 9 పూర్ణాలను కూడా అమ్మవారికి వాయనంగా ఇచ్చేటటువంటి అలవాటు ఉంది. ఎలాగైనా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే శ్రద్ధగా మనం ఎంత భక్తిగా చేశాము అనేది అమ్మ గ్రహిస్తుంది. తర్వాత
కొన్ని అక్షంతలు తీసుకోండి. కుడి చేతిలో అక్షంతలు తీసుకొని ఎడమ చేతితో నీళ్లు తీసుకొని అక్షంతల మీద నీరు వేసి నీరుని కింద వదిలివేసి అక్షంతల్ని అమ్మవారి ముందు వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే శ్రీ వరలక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమః షోడశోపచార పూజాం సమర్పయామి. తర్వాత ఇప్పుడు పూజ పూర్తి అయిందండి. చక్కగా నా కుటుంబాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడమని అమ్మని వేడుకోండి. ప్రార్థనాపూర్వకంగా చక్కని మనస్సుతో వేడుకోండి. తర్వాత అక్షంతలు పట్టుకొని ఈ వరలక్ష్మి వ్రత కథని జాగ్రత్తగా వినాలి. చేతితో పట్టుకొని వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సూత పురాణవేత్త సౌనకాది మహామునులను చూసి ఈ విధంగా పలికెను. మహర్షులారా, పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినదే ఇప్పుడు నేను మీకు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. పూర్వము కైలాస పర్వతము మీద వజ్రాలు విద్రుమాలు వైఢూర్యాలు పొదిగి చేయబడిన రత్న సింహాసనముపై మహాదేవుడు కూర్చుని ఉన్న వేళ పార్వతీ పరమేశ్వరునకు ప్రణమిల్లి, ఓ పరమశివ, స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా ఈ లోకంలో సమస్త సౌభాగ్యాలు కలుగుతాయో, పుత్ర పౌత్రాదులతో కూడి సుఖంగా ఉంటారో అటువంటి ఉత్తమ వ్రతాన్ని చెప్పవలసినదిగాని ప్రార్థించగా మహాదేవుడు ఈ విధముగా చెప్పసాగెను. హృదయ ఆహ్లాదిని స్త్రీలకు పుత్ర పౌత్రాదులను ఇచ్చి సకలము కళ్యాణము అయినటువంటి వ్రతము ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మీ వ్రతము. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పున్నమికి ముందు శుక్రవారము నాడు నోచదగిన నోము అని మహాదేవుడు తెలుపగా పార్వతీదేవి ఇలా అన్నది. ఓ మహాదేవా, మీరు చెప్పిన వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా చేయాలి? ఆ వ్రతానికి విధానం ఎటువంటిది? ఏ దేవతలను కొలవాలి? పూర్వం ఎవరు ఈ వ్రతాన్ని చేశారు? ఆ సంగతులన్నీ వివరించమని చెప్పగా మహేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ గౌరీ, వరలక్ష్మీ వ్రతము అనునది ఉన్నది. దాని గురించి వివరముగా చెప్తాను విను. భారతదేశంలో మగధ దేశమందున కుండిని నగరము అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతో సువర్ణమయమైన గోడలు కల ఇళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ నగరంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె భర్తనే దైవంగా భావించి ప్రతిరోజు ఉషఃకాలంలోనే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని చక్కని సుగంధ పుష్పాలతో భర్తను పూజించి అటు తర్వాత అత్తమామలకు సమస్త ఉపచారాలు చేసి ఇంటి పనులన్నీ ముగించుకొని చాలా జాగ్రత్తగా ఉంటూ తగుగా భుజించి మిక్కిలి చక్కగా మాట్లాడుచూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఆ గొప్ప ఇల్లాలిపై శ్రీ మహాలక్ష్మికి దయ కలిగినది. ఆ దేవి కలలో కనబడి ప్రసన్నురాలై ఈ విధముగా చెప్పినది. ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను అర్చించితే తప్పక నేను నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పగా అది విని చారుమతి ఆ కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు సలిపి నమస్తే సర్వలోకాన్ జననీ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అను పలు విధములుగా నలిపి, ఓ లోకజనని, నీ దయ కలిగినంతనే జనులు ధన్యులుగాను మహాపండితులుగాను సమస్త సంపదలు కలవారుగాను అవుచున్నారు. నా పూర్వజన్మ పుణ్య విశేషం చేత నాకు నీ దర్శన భాగ్యం కలిగినది అని చారుమతి అనగా శ్రీ మహాలక్ష్మి చాలా సంతోషించి కోరిన వరాలనిచ్చి అంతర్ధానము చెందినది. ఆ మరుక్షణమే చారుమతి నిద్ర నుంచి మేల్కొని తన గృహము యొక్క 4 ప్రక్కలా కలియ చూసింది. ఎక్కడా వరలక్ష్మీదేవిని కానక తాను కలలో కదా చూసినది అనుకొని, అవును కదా, నేను కల కన్నాను కదా అనుకొని తన స్వప్న విషయాన్ని అత్తమామలకు భర్తకు తన తోటి వారికి చెప్పగా అది చాలా శుభసూచకంగా ఉన్నదని విన్నవారందరూ పలికిరి. శ్రావణమాసం రాగానే వరలక్ష్మీ వ్రతాన్ని తప్పక చేద్దామని వారందరూ చెప్పుకొనిరి. అప్పటి నుండి శ్రావణమాసం రాక కోసం ఎదురుచూచుచూ ఉండిరి. ఇలా ఉండగా భాగ్యాల
పంటల శ్రావణమాసం రానే వచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాటి ఉదయం వేళనే చారుమతి తన స్నేహితురాళ్లతో కలిసి ఈరోజే వరలక్ష్మీ వ్రతం అని మంచి ఉత్సాహంతో స్నానాదులు ఆచరించి చిత్ర వస్త్రాలను ధరించి చారుమతీదేవి తన ఇంటిలో ఒక మంచి చోటున గోమయంతో అలికి ముగ్గులు పెట్టి ఓ మండపాన్ని ఏర్పాటు చేసి ఆసనం వేసి దానిమీద కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలైన పంచపల్లవాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసిరి. ఆ కాలమందు వరలక్ష్మీదేవిని ఆహ్వానించి షోడశోపచార పూజ చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిగుల భక్తి కలవారై సాయం సమయమందు పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతే భవ సర్వదా అను శ్లోక రూపమున ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి ప్రదక్షిణ నమస్కారం చేసిరి. ఇలా ఒక ప్రదక్షిణ చేశారో లేదో ఆ స్త్రీలందరి పాదాల నుంచి మువ్వల శబ్దము వినవచ్చను. తమ పాదాలకు గజ్జల ఆభరణాలుండడం చూసుకున్న ఆ స్త్రీలందరూ వరలక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణము కలిగినదని సంతోషించి మరి ఒక ప్రదక్షిణము ఆచరించిరి. రెండో ప్రదక్షిణ ఫలితంగా తమ చేతులకు దగదగా మెరిసిపోతున్న నవరత్న ఖచ్చితమైన కంకణాదులను చూసుకుని ఆ స్త్రీలు పరమానంద భరితులయ్యిరి. ఆఖరుగా మూడో ప్రదక్షిణం చేసేసరికి సకల భూషణ భూషితులు కాగా అవి మురిసిపోజాలిరి. అంతేకాక ఆ యువతుల ఇళ్ళు రథ గజ తురగ వాహనాదులతో అలరారజొచ్చినవి. ఆ యువతులందరూ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు ఉబ్బి తబ్బిబ్బులవుతూ ఉంటే తమ ఇళ్ల నుంచి భర్తలు తమను కొనిపోవుటకు వాహనాదులతో వరలక్ష్మీదేవి పూజా గృహ ప్రాంతానికి వడివడిగా గుంపులుగా వచ్చి నిలచిరి. అనంతరం చారుమతి మొదలుగా ఉన్న పుణ్యస్త్రీలందరూ కల్పోక్త ప్రకారంగానే తమ పూజలు చేయించిన బ్రాహ్మణునికి సుగంధ అక్షంతలతో పూజించి 12 ఉండ్రాళ్లు కల వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి ప్రదక్షిణా నమస్కారాలు బ్రాహ్మణులకు చేసి వారి యొక్క దీవెన కొనుచు వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యాదులను ప్రసాదంగా గ్రహించి చుట్టాలతో అందరూ తృప్తిగా భుజించి తమని కొనిపోవుటకు వచ్చి నిలిచిన వాహనాదులను ఎక్కి కొందరు వెళ్ళుచుండగా మరికొందరు ఏనుగులు గుర్రాలపై వీడ్కోలు చెప్పుకుంటూ సంతోషం వెల్లివిరిసి ఉన్న ముఖ పద్మాలతో తమ తమ ఇళ్లకు పోవచ్చు వరలక్ష్మీ పూజా ప్రభావానికి ఆశ్చర్యపడుతూ ఆ అమ్మ ప్రభావాన్ని వేనేళ్ల కొనియాడుతూ ఇది అంతా చారుమతీదేవి స్వప్నఫలం అని ఆమె మూలంగా తమకిట్టి భాగ్య సంపదలు కలిగాయని శ్లాఘిస్తూ తమ ఇండ్లను చేతి తోరాలతో లక్ష్మీ పుత్రికలలా మెరిసిపోతూ చేర్చిరి. అంతటి నుంచి చారుమతి మొదలగు పుణ్యస్త్రీలు ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధిగా సంపదలతో తులతూగుతూ సుఖంగా ఉన్నారు. ఓ ప్రియ పార్వతి, ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు మొదలుగా 4 వర్ణాల వారు చేసి వరలక్ష్మీదేవి కృపా కటాక్షలకు పాత్రులై సర్వ సౌఖ్యాలు పొంది సుఖించెదరు. ఈ కథ విన్నవారికి చదువువారికి వరలక్ష్మీ ప్రసాదం వలన సమస్త కోర్కెలు తీరుతాయి. ఇప్పుడు ప్రతిమకు మనం ఉద్వాసన చెప్పాలి. వరలక్ష్మీదేవి అయిన మహా అని ప్రతిమను కొంచెం కదిలించాలి. సిద్ధ్యంతి సర్వ కళ్యాణి వరలక్ష్మీ ప్రసాదితః. శ్రీ వరలక్ష్మీనారాయణ వ్రత కథ సమాప్తం. ఇప్పుడు మన చేతిలో ఉన్న అక్షంతలను కళ్ళకొద్దుకొని 2 అక్షంతలు అమ్మ ముందు వేసి 2 అక్షంతలు తల మీద వేసుకొని కలశాన్ని కొంచెం 2 చేతులతో కదిలించండి. అందరికీ వరలక్ష్మీ నారాయణ కరుణాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.